ప్రెస్ క్లబ్ ఆవిర్భావానికి ముందు గోవిందరాజస్వామి ఆలయం పక్కన సమాచార కేంద్రం మిద్దిపైన ఉండేదని, అప్పట్లో సుమారు 60 మంది సభ్యులు మాత్రమే ఉండేవారని, రాను రాను ఆ సంఖ్య 500కు పైబడి చేరిందని సీనియర్ జర్నలిస్టులు అన్నారు. ఇంకా సభ్యత్వం కోరుతున్న సభ్యులు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, నగర మేయర్ డాక్టర్ శిరీషలు ముఖ్య అతిథిగా విచ్చేసి 2024 డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డైరీని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. టీటీడీ నుంచి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని టీటీడీ చైర్మన్ హామీ ఇచ్చారు. అంతకుముందు ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత తిరుపతి అత్యధిక సభ్యులు ఉన్న ప్రెస్ క్లబ్ అని తెలిపారు. ఇన్నేళ్లు పూర్తి కావస్తున్నా ప్రెస్ క్లబ్ కు సొంత భవనం లేకపోవడం విచారకరమని అన్నారు. కాగా ప్రస్తుత ప్రెస్ క్లబ్ పాలక మండలి ఎంతో బాగుందని, సొంత భవన నిర్మాణానికి కమిటీ నాయకులు అడుగులు వేయాలని కోరారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయి కలపాలని, అప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు TV9 రాజు, కల్లుపల్లి సురేంద్రరెడ్డి, రమణ, నేతాజీ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, సెక్రటరీ బాలచంద్ర, ట్రెజరర్ శ్రీకాంత్, కమిటీ సభ్యులు కుమార్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో అగ్రగామి ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది. ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ, మీ ప్రెస్ క్లబ్కు గతంలోనే నేను చెప్పా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తానని మీకు తెలియజేస్తూ సార్. వీటన్నిటి మనకు దగ్గరగా ఉండేది, వాటన్నిటిని మనం చాలా కారణాల వల్ల పోగొట్టుకున్నాం. మన కోఆర్డినేషన్ సమన్వయం లేకపోవడం వల్ల పోగొట్టుకున్నవే ఎక్కువ. కాబట్టి ఈసారైనా కొంచెం శ్రద్ధగా దీనికి ప్రత్యేకంగా కృషి చేసి అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని ఒక ప్లాన్ చేసుకుని అధికారులను కలవడం కానీ చేస్తే ఫలితం ఉండే అవకాశం ఉంటుంది.